ఫ్రెండ్స్, విషయంలోకి వచ్చినట్టయితే త్రిష త్రిష విజయ్ కొడుకు సంజయ్కి ఫోన్ చేయడం జరిగిందట. అసలు ఈ బయట కాలీవుడ్ మీడియాలో వార్తలు ఎంత ముమ్మరంగా వెళ్ళిపోతున్నాయంటే అంత ముమ్మరంగా వెళ్తున్నాయి. అసలు ఊహించని ట్విస్టుల మీద ట్విస్టులు జరుగుతున్నాయి. అటు విజయ్ ఎప్పుడైతే సీఎంగా గెలిచాడు, అంటే తమిళనాడులో లార్జెస్ట్ సింగిల్ పార్టీగా 108 సీట్లు సాధించాడు. సరే, అక్కడితో గేమ్ అయిపోయింది. సీఎం అయిపోతాడు విజయ్. 7వ తారీఖు ప్రమాణ స్వీకారం, ఆ తర్వాత త్రిషకి క్యాబినెట్ లో స్థానం, అవన్నీ అనుకున్నాం మనం. కానీ అసలు జస్ట్ 1 డేలోనే మొత్తం అంతా మారిపోయింది. మ్యాటర్ చెప్పాలి అంటే అసలు ఇప్పుడు ఊహించని ట్విస్ట్ల మీద ట్విస్ట్లు వస్తున్నాయి. అది కూడా అటు పర్సనల్ లైఫ్ లోనూ వస్తుంది విజయ్కి, ఇటు ప్రొఫెషనల్ గా కూడా వస్తుంది పొలిటికల్ పరంగా. ఫస్ట్ పొలిటికల్ పరంగా చూసుకున్నట్టయితే 118 సీట్లు అవ్వందే నేను ఒప్పుకోను, నువ్వు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి వీల్లేదు అని చెప్పేసి ఇక్కడ గవర్నర్ ఒక పెద్ద మెలిక పెట్టాడు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే 108 సీట్లు వచ్చాయి కదా ఇక్కడ విజయ్కి, దానిలో ఒక సీట్ కట్ అయిపోతుంది. ఎందుకనంటే తను 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేశాడు. రెండిట్లోనూ గెలిచినా తను ఒక దానిలో రిజైన్ చేసేయాల్సి ఉంటుంది. సో 107 అంటే 11 సీట్లు తక్కువయ్యాయి అనమాట. ఇప్పుడు 11 సీట్లు 5 కాంగ్రెస్ గవర్నమెంట్ ఓకే చేసేసింది. 107 + 5 ఎంత? మనం గనక చూసుకున్నట్టయితే 112. అయితే ఇంకా 6 సీట్లు మిగులున్నాయి. అయితే విజయ్ ఇప్పుడు ఏం చేస్తున్నాడు, సిపిఐ, సిపిఎం, అలాగే విసిఐ, ఇట్లాగా కొన్ని విఎస్కి కొన్ని పార్టీలు ఉన్నాయన్నమాట. అక్కడ లోకల్ ఇండిపెండెంట్ గా పోటీ చేసిన వాళ్ళని కూడా కలుపుకోవడానికి సిద్ధపడుతున్నాడు. సో అక్కడ ఆ డిస్కషన్స్ నడుమ రద్దయిపోయింది. మరోవైపు అన్నా డిఎంకే వాళ్ళు ఏంటి, కాంగ్రెస్ సపోర్ట్ చేసింది టీవీకే పార్టీకి అని చెప్పి వాళ్ళు గుర్రుగున్నారు. వాళ్ళు ఏమంటున్నారు, మేమిద్దరం కలిసిపోతే ఒక గవర్నమెంట్ ఫామ్ అయింది అనుకోండి, ఆ గవర్నమెంట్ ఫామ్ అయితే ఇంకా అప్పుడు విజయన్ పక్కకి వెళ్ళిపోయినట్టే కదా, వాళ్ళు దొంగలు కలిసిపోతే ఇంకా దోపిడీని అన్నట్టుగా అయిపోయింది. మరోవైపు ఏమైంది, విజయ్ కోసం మొదటి భార్య మనసు మార్చుకుంది, విడాకులు ఇవ్వటం లేదు. ఇది అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం అంటే ఎస్, హఠాత్తుగా మారిపోయింది, మొత్తం సినిమా మారిపోయింది. ఎందుకనంటే ఇప్పుడు ఎప్పుడైతే విజయ్ గెలిచాడో విజయ్ క్యాబినెట్ లో త్రిష ఖచ్చితంగా డిప్యూటీ సీఎం గా ఉంటుంది అన్న విషయం పైన అసలు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. ఒకవేళ డిప్యూటీ సీఎం గా కనుక తను పోస్ట్ ఇవ్వకపోయినా చాలా పెద్ద పోస్ట్ త్రిషకి కన్ఫర్మ్ అన్న విషయం మనకు అర్థమైపోయింది. అయితే ఇక్కడ ఏమైంది అంటే సంజయ్ విజయ్ కొడుకు ఓకే గత కొద్ది కాలంగా తన తల్లికి సంబంధించి అలాగే విజయ్కి సంబంధించిన గొడవలకి కొడుకు కూడా అసంతృప్తిగా ఉన్నాడు. ఎప్పుడైతే విజయ్ గెలిచాడో తన అంటే ఇంతమంది జనాలు, ఇంతమంది అభిమానులు విజయ్ని ఇష్టపడుతున్నారని చెప్పి తన మనసు మార్చుకున్నాడు. ఆ మరొక వైపు కూతురు దివ్యాశాష ఉంది కదా, తను ఏంటంటే తను ఎలాగైనా సరే డాడీని మమ్మీని కలపాలి, ఫ్యామిలీ ఒకటవ్వాలి, అన్నయ్య కెరియర్ బాగుండాలి, నాన్నగారికి పొలిటికల్ లైఫ్ బాగుండాలి. ఎందుకంటే తను డాడీస్ పెట్ అనమాట. డాడీ అంటే చాలా ఇష్టం, విజయ్ గారు అంటే చాలా ఇష్టం. మదర్ లండన్కి రమ్మన్నా కూడా నేను రాను, నేను ఇక్కడే ఉంటాను అని చెప్పేసి విజయ్తోనే ఉంది. విజయ్ వల్ల మమ్మీ డాడీ అంటే తన నానమ్మ తాతయ్యలతోనే ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఏం జరిగింది అనేది కనుక చూసినట్టయితే విజయ్ త్రిషకి ఫోన్ చేయటం అయితే జరిగింది. త్రిష కూడా విజయ్ కొడుకుకి ఫోన్ చేసి చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోయిందంట. అసలు ఆ వార్తలో ఏంటి విషయం అంటే ఇక్కడ టోటల్ విజయ్ ఫ్యామిలీ కానీ విజయ్కి సంబంధించిన వెల్ విషర్స్ కానీ వాళ్ళు కోరుకునేది ఏంటి అంటే పొలిటికల్ సినారియోలో త్రిషని ఎంట్రీ చేయించద్దు. ఓకే, ఏదైనా ఉంటే అది వాళ్ళ పర్సనల్ విషయం, కానీ పొలిటికల్ పరంగా ఎప్పుడైతే జనాలు నమ్మి ఓట్లు వేశారో, ఈ 108 మంది క్యాండిడేట్స్ కి ఓట్లు వేశారో ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ త్రిష పొలిటికల్ గా ఎంట్రీ ఇచ్చే అవకాశం లేదు. అయితే ఇంకొక పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు సంగీత విడాకులు తీసుకోవట్లేదు. యాక్చువల్లీ ఫ్రాంక్లీ చెప్పాలి ఏంటంటే విడాకులు అన్న విషయం పైన పిటిషన్ పైన కాలీవుడ్ మీడియా నుంచి వచ్చిన అప్డేట్స్ ఏంటి అంటే మనకి ఇదే, అంటే ఆవిడ ఒఫీషియల్ గా అటు సంగీత గారు కానీ ఇటు విజయ్ కానీ ఎక్కడ కూడా విడాకులు మేము తీసుకుంటున్నాము లేదా తీసేసుకున్నాము, ఆ కోర్టు కేసు నడుస్తోందన్న విషయం చెప్పలేదు. కానీ
త్రిష త్రిష స్పెషల్ అని విజయ్ గురించి చెప్పటము. అలాగే ఇక ఆ వార్త రాంగానే అంటే విడాకుల వార్త రాంగానే విజయ్, త్రిష కలిసి వెంటనే ఇమ్మీడియేట్‌గా ఒక ఫంక్షన్‌కి వెళ్ళటము. అలాగే విజయ్‌కి సంబంధించిన వాళ్ళ పేరెంట్స్ షష్టి పూర్తికి సంబంధించిన ఒక ఫంక్షన్ జరిగితే దానిలో సంగీత, కొడుకు సంజయ్ లేకపోవటము. ఇవన్నీ కూడా ఈ వార్తకి బలాన్ని చేకూర్చాయన్నమాట. ఇప్పుడు అసలు విషయం ఏంటి అంటే త్రిష త్రిషకి కొడుకు ఫోన్ చేసి మీకొక విషయం నేను క్లారిటీగా చెప్పాలనుకుంటున్నాను. ఎప్పుడైనా సరే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే త్రిషని ఇప్పుడు విజయ్ క్యాబినెట్‌లోనికి రానివ్వకుండా విజయ్ వాళ్ళ ఫ్యామిలీ ఒత్తిడి తీసుకొస్తారనమాట. తద్వారా ఏమవుతుంది అంటే ఫస్ట్ బేసిక్‌గా త్రిష గనుక క్యాబినెట్‌లోకి వస్తే విజయ్ మీద ఉన్న అతిపెద్ద గొప్ప నమ్మకం ప్రజల గుండెల్లో కొద్దిగా సన్నగిల్లుతుంది. అంతేకాకుండా ఇప్పుడు విజయ్ వారసుడైన సంజయ్ క్యాబినెట్‌లోకి రావటం గాని, లేకపోతే పార్టీలో కీలకమైన విషయాలను చూసుకోవటం గాని, వీటిని దృష్టిలో పెట్టుకుంటేనే ప్రజలకి గాని, విజయ్ అభిమానులకి కానీ, తమిళనాడు వాళ్ళకి గాని ఒక రకమైన ఊరట వస్తుంది. ఎందుకంటే త్రిష యాస్ ఎ హీరోయిన్‌గా చాలా మంది యాక్సెప్ట్ చేశారు ఆమెని. అలాగే విజయ్ కూడా త్రిషని ఇష్టపడ్డాడు. దానిలో ఎటువంటి డౌట్ లేదు. కానీ మ్యాటర్ ఏంటి అంటే ఇది పొలిటికల్ సినిమా. పొలిటిక్స్ వేరు, సినిమా వేరు, పర్సనల్ వేరు. ఎప్పుడైనా సరే విజయ్ వారసుడు ఎవరు అంటే తన కడుపున పుట్టిన సంజయ్‌నే విజయ్ వారసుడవుతాడు. సో, ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఫ్యామిలీ మొత్తం ముఖ్యంగా విజయ్ వాళ్ళ అమ్మా, నాన్న గాని, సంగీత వాళ్ళ అమ్మా, నాన్న గాని అంటే వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఖచ్చితంగా విజయ్ కొడుకే వారసుడుగా క్యాబినెట్‌లో అడుగుపెట్టడం కానీ, లేదంటే విజయ్ తండ్రి గారు గాని ఇలాగా ఇటువంటి ఫ్యామిలీ పరమైన బ్లడ్ రిలేటెడ్ వాళ్ళే క్యాబినెట్‌లో ఉండాలి కానీ, త్రిషకి మాత్రం చోటు రాకూడదు అని చెప్పేసి వాళ్ళు ఖచ్చితంగా ఉన్నారు. సో, ఈ విషయం మీద ఫర్ ద ఫస్ట్ టైమ్ త్రిష స్పందించినట్టు తెలుస్తుంది. అయితే తను చాలా ఎమోషనల్ అయింది. ఎందుకనంటే ఎప్పుడైతే విజయ్ గెలిచాడో చాలా మంది ఏమంటున్నారంటే, "నువ్వు కాపులలో నిప్పులు పోసావని" కొంతమంది అంటుంటే, "విజయ్ నీ వల్లే తన పొలిటికల్ లైఫ్‌ని పాడు చేసుకుంటున్నాడని నీకు అనిపించటం లేదా?" అంటూ రకరకాలుగా విమర్శలు వస్తున్నాయి. విమర్శలు రావడానికి ఏముందండి, ఇవాళ రేపట్లో సోషల్ మీడియా వచ్చింది అంటేనే విమర్శలు ఫస్ట్ వస్తాయి. తర్వాతే ప్రశంసలు వస్తాయి. సో, ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే త్రిష అవన్నీ తట్టుకోలేక ఇక వాళ్ళ కొడుకుకి ఫోన్ చేసినట్టు తెలుస్తుంది. కొడుకు సంజయ్ కూడా ఈ విషయం పైన స్పందిస్తూ దయచేసి మీరు పొలిటికల్ లైఫ్‌లోకి రావద్దు. మీరు మా నాన్నగారితో పర్సనల్‌గా ఎటువంటి ఫ్రెండ్‌షిప్ ఉంది, ఏ రకంగా మీరిద్దరూ సినిమా పరంగా కానీ, లేకపోతే వేరే విధంగా అనేది మీ ఇష్టం. మీ ఇష్టానికే వదిలేస్తున్నాం కానీ, మీరు మా ఫ్యామిలీ పరంగా వద్దు. అయితే చాలా రూమర్స్ ఏమని వస్తున్నాయంటే త్రిషకిను, విజయ్‌కి పెళ్లి అన్న రూమర్స్ కూడా వస్తున్నాయి. కానీ ఆ పెళ్లి విషయం కూడా అటు విజయ్ కొడుకు, అలాగే విజయ్ కూతురు, విజయ్ మొదటి భార్య మనసు మార్చేసి విడాకులు ఇవ్వటానికి వీల్లేదని చెప్పారు. ఫ్రెండ్స్ ఎప్పుడైనా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఖచ్చితంగా పిల్లల ప్రభావం భార్యాభర్తల మీద ఉంటుంది. భార్యాభర్తలు విడిపోవాలని అనుకున్నా కూడా వాళ్ళు ఖచ్చితంగా విడిపోలేరు. ఎందుకనంటే పిల్లలు వాళ్ళకి బాధ్యత. పిల్లల కోసం ఎంతోమంది ఎన్నో రకాల త్యాగాలు చేస్తారు. దానిలో విజయ్ కూడా అలాంటి వాడు. ఎందుకంటే తమిళనాడు సీఎంగా గెలిచిన తను ఖచ్చితంగా ఎంతో అద్భుతమైన తమిళనాడు భవిష్యత్తుని తీర్చిదిద్దడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాంటి వ్యక్తి పిల్లల విషయంలో ఎందుకు తప్పు చేస్తాడు? అందుకనే త్రిష అలాగే విజయ్ కొడుకు సంధ్య మధ్య టెలిఫోన్ కాన్వర్జేషన్ జరిగింది. దాంతో త్రిష ఇక తన మనసుని మార్చుకుంది పొలిటికల్ ఎంట్రీ విషయంలో అన్నమాట. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.